నమస్తే, వెల్కమ్ టు సాక్షి డిజిటల్. దిస్ ఇస్ షాహిదా. ఒకే కుటుంబంలో నలుగురు మృత్యువాత పడ్డారు. ఇది అత్యంత దురదృష్టకర ఘటన. విరోచనాలు, వాంతులతో కొద్దిసేపటికే ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఒకే కుటుంబంలోని భార్య, భర్త, ఇద్దరు పిల్లలు చనిపోయారు. ముంబైలోని పైథోని ప్రాంతంలో చోటు చేసుకున్న ఈ విషాదకర ఘటనకు సంబంధించి సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. వీరంతా ఫుడ్ పాయిజన్ బారిన పడే ప్రాణాలు పోగొట్టుకున్నట్లు తెలుస్తోంది. బాధిత కుటుంబ సభ్యులు, ఇతర కుటుంబ సభ్యులు అందరూ కలిసి రాత్రి 10:30 గంటలకు డిన్నర్లో బిర్యానీ తిన్నారు. అనంతరం 5 ఫ్యామిలీ మెంబర్స్ తిరిగి ఇళ్లకు బయలుదేరి వెళ్లిపోయారు. సుమారు 1 గంట ప్రాంతంలో ఇళ్లకు చేరుకున్నారు. అయితే మిగిలిన 4 కుటుంబ సభ్యులు బిర్యానీ తిన్న తర్వాత పుచ్చకాయ తిన్నారు. పుచ్చకాయ తిన్న తర్వాత ఆ 4కి ఆదివారం ఉదయం 5 గంటల ప్రాంతంలో వాంతులు, విరోచనాలతో తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఫుడ్ పాయిజన్ అయిందనే అనుమానంతో ఫ్యామిలీ డాక్టర్ను సంప్రదించారు. ఆ ఫ్యామిలీ డాక్టర్ చూసిన తర్వాత వారిని జేజే ఆసుపత్రికి వెళ్లమని సూచించారు. జేజే ఆసుపత్రిలో చికిత్స చేసినప్పటికీ చిన్న కుమార్తె ఉదయం సుమారు 10:15 మరణించింది. రాత్రి సుమారు 10:30 తండ్రి కన్నుమూశారు. తర్వాత తల్లి, మరొక సోదరి కూడా చికిత్స సమయంలోనే కన్నుమూశారు. బిర్యానీ తిన్న తర్వాత పుచ్చకాయ తినడమే వారి ప్రాణాలకు ముప్పు తెచ్చి ఉంటుందని అనుమానిస్తున్నారు. ఈ 2 స్వల్ప వ్యవధిలోనే తీసుకోవడం వల్ల ఫుడ్ పాయిజన్ జరిగి ఉంటుందా అనే కోణంలో దర్యాప్తు జరుగుతోంది. పోస్ట్ మార్టం తర్వాతే వారి మరణానికి కారణం తెలుస్తుంది. ప్రస్తుతం ప్రమాదవశాత్తు సంభవించిన మరణంగా జేజే మార్గ్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనలో మృతి చెందిన వారు అబ్దుల్లా డొకాడియా, నస్రీన్ డొకాడియా, ఆయిషా, జైనబ్లుగా గుర్తించారు.